అందరికీ శుభరాత్రి. జాగ్రత్త. ఈ కథ బలహీన హృదయాల వారికి కాదు. రక్తం, హత్యలు, భూతాల కేకలు ఇందులో నిండిపోయాయి. మీ చుట్టూ చీకటి ఎక్కువైతే గనక వినడం మానేయండి. ఎందుకంటే ఈ దంపతుల ఆత్మలో రక్తం కోసం ఇంకా ఇక్కడే తిరుగుతున్నాయి. ఈ కథ విన్న తర్వాత రాత్రి మీరు ఒంటరిగా నిద్రపోలేకపోవచ్చు. ఇప్పుడు ధైర్యం ఉంటేనే ఈ భయానక గాథలోకి అడుగు పెట్టండి. ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు తన భార్య సరస్వతితో కలిసి కొత్తగా పెళ్ళయి అక్కడే నివసించేవారు. వారిద్దరి మధ్య ప్రేమ చాలా గాఢంగా ఉండేది. కానీ గ్రామం చుట్టుపక్కల అటవీ ప్రాంతం భయంకరంగా ఉండేది. ఆ అడవిలో పాత శ్మశానం, పాడుబడిన కోట, ఎవరూ రాత్రిలో వెళ్ళని చెట్ల మధ్య పొగలు వ్యాపించి ఉండేవి. గ్రామ పెద్దలు వారిని తరచూ హెచ్చరించేవారు, కానీ వారు పట్టించుకోకుండా సరదాగా తిరిగేవారు. ఒక రాత్రి మబ్బులతో కమ్ముకున్న సమయంలో వారు అడవిలో సంచరించారు. మెల్లగా గాలులు గుసగుసలాడుతూ అన్యమైన వాతావరణం కలిగించాయి. ఆకస్మికంగా వెనుక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. తిరిగి చూడగానే ఎవరూ లేరు, కానీ రక్తపు వాసన మాత్రం గట్టిగా తగిలింది. రాజు సరస్వతిని ఆపగా ఆమె భయంతో అతని చేతిని బిగించి పట్టుకుంది. అప్పుడే చీకటిలో ఎర్రటి కళ్ళ జంట మెరుస్తూ వారిని గమనించాలి. రాజు గుండెల్లో ఒక వణుకు పుట్టింది, కానీ తన భార్యకు ధైర్యం చెప్పాడు. సరస్వతి మాత్రం ఆ ఎర్రటి కళ్ళను చూసి ఒళ్ళు గగ్గర పొడిచింది. ఆ కళ్ళు నెమ్మదిగా దగ్గర పడుతూ ఒక మహిళ ఆకారం తీసుకున్నాయి. ఆమె చర్మం నీలం రంగు మృతదేహంలాగా పాడైపోయి పగుళ్ళు ఏర్పడ్డాయి. ఆమె పెదవుల నుండి రక్తపు బుడగలు కారుతూ చిరునవ్వు నవ్వింది. సరస్వతి కేక వేసింది, కానీ ఆ భూతం క్షణాల్లో కనిపించకముందే దాని గోర్లు మేడపైకి వచ్చాయి. రాజు వెంటనే తన భార్యను లాగి పరిగెత్తించాడు. అయితే గాలిలోంచి భూతపు కేకలు విని వారు భయంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. చుట్టూ పొగ కమ్ముకొని దారి కనబడని పరిస్థితి ఏర్పడింది. ఒక శ్మశానపు గోడ వెనుక వారు దోక్కోవలసి వచ్చింది. ఆ రాత్రి ఏదోలా బతికి ఇంటికి చేరుకున్న సరస్వతికి జ్వరం వచ్చింది. ఆమె కళ్ళ ముందు ఆ భూతం రూపం తిరుగుతూ కనిపించింది. రాజు నీళ్లు పోసి జపం చెప్పి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు, కానీ సరస్వతి శరీరం నెమ్మదిగా వణుకుతూ విచిత్రంగా మారింది. ఆమె చేతులపై పగుళ్ళు ఏర్పడి రక్తం కారడం మొదలైంది. రాజు భయంతో ఏడుస్తూ నిన్ను వదిలిపెట్టను అంది. అప్పటికే సరస్వతి గొంతు మార్చుకుని మృత్యుస్వరంలా అరిచింది. మేము తిరిగి వస్తాం, రక్తం రక్తమే అని భయంకరంగా పలికింది. తరువాత క్షణంలోనే సరస్వతి తల వెనక్కి తిరిగి ప్రాణం విడిచింది. రాజు రోదిస్తూ ఆమె శరీరాన్ని ఆలింగనం చేసుకున్నాడు. తరువాత రోజు గ్రామస్తులు శవాన్ని దహనం చేశారు, కానీ వింతలు మొదలయ్యాయి. రాజు ఇంట్లో రాత్రి రక్తపు చారలు కనబడేవి. చెక్క గోడలపై గోర్లతో గీసిన గుర్తులు ప్రత్యక్షమయ్యేవి. రాజు మానసికంగా కుంగిపోయి ఎవ్వరికీ చెప్పుకోలేకపోయాడు. ఒకరోజు రాత్రి అతడు సరస్వతి గాత్రం విని తలుపు తెరిచాడు. ముందే ఆమె శవం లాంటి రూపంలో నిలబడి భయంకరంగా నవ్వింది. నన్ను వదిలావు, ఇప్పుడు నువ్వు నాతో వస్తావు అని అరిచింది. రాజు కేకలు వేస్తూ పరిగెత్తగా ఆమె వెనుక వెంటాడింది. అతని మెడను గోర్లతో కోసి రక్తం కక్కించింది. రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు మరణించిన తరువాత ఆ ఇంటి గురించి ఊరంతా భయపడ్డారు. చీకటి రాత్రుల్లో ఆ ఇంటి కిటికీల్లో రక్తపు కాంతులు మెరుస్తున్నాయని చెప్పారు. కొంతమంది యువకులు ధైర్యం చేసి చూడ్డానికి వెళ్ళారు. అందులో 2 తిరిగి రాలేదు. మిగతా వారు పిచ్చి వాళ్ళైపోయారు. వారి నోట రాజు సరస్వతి రక్తం కావాలి అన్న మాటలే వచ్చాయి. శ్మశానం దగ్గర
ఎర్రటి బట్టలు పడి ఉండేవి. ఆ ఇంటి లోపలికి వెళ్ళిన వారు రక్తం తడిసిన గోడలను చూశారు. అటువంటి దృశ్యాలు వారిని జీవితాంతం వెంటాడాయి. గ్రామ పెద్దలు ఆ ఇంటిని మూసివేసి మంత్రాలు చేయించారు. కానీ రాత్రి కేకలు మాత్రం ఆగలేదు. గ్రామంలో ఒక మాంత్రికుడు వచ్చి ఆ శాపాన్ని తొలగిస్తానని అన్నాడు. అతను రాత్రిపూట పూజలు ప్రారంభించాడు. మధ్యరాత్రి రాజు సరస్వతి ఆత్మలు ప్రత్యక్షమయ్యాయి. వారి శరీరాలు రక్తంలో తడిసి శవాల్లా కనిపించాయి. మాంత్రికుడు మంత్రాలు జపించగా వారు కోపంతో దాడి చేశారు. ఆయన చేతులు కోసి రక్తం పీల్చుకున్నారు. మాంత్రికుడు కేకలు వేస్తూ ప్రాణం విడిచాడు. గ్రామస్తులు భయంతో పారిపోయారు. ఆ రక్తం నేలంతా ఎర్రగా మార్చింది. శ్మశానపు పొగ ఆ ఇంటిని చుట్టేసింది. గ్రామంలోని యువకులు మరలా ఇంటి దగ్గరికి వెళ్ళేందుకు ప్రయత్నించగా రక్తపు జలాలు ఫైర్లా విరిగాయి. గ్రామంలోని యువకులు మరలా ఇంటి దగ్గరికి వెళ్ళేందుకు ప్రయత్నించగా రక్తపు జలాలు ఫైర్లా విరిగాయి. కిటికీల నుండి శబ్దాలు వలసుతో ఎర్రటి కళ్ళతో ఆత్మలు వారి వెంట కనిపించాయి. ఒక యువకుడు కేకతో అడవిలోకి పరిగెత్తగా పగుళ్ళలో గోడల నుండి రక్తపు పొడగలు పడుతూ అతని నడుముకు దూకాయి. గ్రామంలోని యువకులు మరలా ఇంటి దగ్గరికి వెళ్ళేందుకు ప్రయత్నించగా రక్తపు జలాలు ఫైర్లా విరిగాయి. కిటికీల నుండి శబ్దాలు వలసుతో ఎర్రటి కళ్ళతో ఆత్మలు వారి వెంట కనిపించాయి. ఒక యువకుడు కేకతో అడవిలోకి పరిగెత్తగా పగళ్ళు గోడల నుండి రక్తపు బుడగలు పడుతూ అతని నడుముకు దూకాయి. అతడు భయంతో అరుస్తూ కరిగిపోయాడు. మరొక యువతి గోడను తాకగానే ఆమె చేతి లోపల రక్తం నింపుకొని ఆత్మల రూపంలో మారిపోయింది. వారిని కాపాడటానికి ఎవ్వరూ వద్దరు. ఎందుకంటే ఆ శాపం ప్రతి వృద్ధ యువకుడిని ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉంది. ఆ ఆత్మలు దొంగలించి రక్తం కారుతూ వారి శరీరాల్లోకి జారుతూనే ఉన్నాయి. గ్రామంలో రాత్రి వెలుగులు మాయమయ్యాయి. కేవలం ఎరుపు ప్రతిబింబాలే కనిపించాయి. వారు ఒంటరిగా ఆ ఇంటిలో అడుగుపెట్టిన ప్రతివాడు మృత్యువు పొందాడు. రక్తం నేలపై కాగలిపోయి పొగలు గోడల మీద వాలిపోయాయి. ఒక మధ్య వయస్కుడు మాంత్రికుడు ఆ ఇంటిని పరిశీలించడానికి వచ్చింది. అతను పూజలు, మంత్రాలు, రక్తాన్ని శుద్ధి చేసే విధానాలు ప్రయత్నించాడు. ఆత్మలు మొదట మెల్లగా కేకలు వేశాయి. తరువాత కోపంతో దాడి చేయడం ప్రారంభించాయి. మాంత్రికుడు కత్తులతో తాము రక్షణ పొందాలనుకున్న ఆత్మలతో కలిసి రక్తపాతం జరిగింది. మాంత్రికుడు అతను గాల్లోకి ఎగిరిన రక్తపు చుక్కలను చూసి పిచ్చివాడయ్యాడు. తన కత్తులు, మంత్రాలు ఉపయోగించకపోవడం వల్ల శాపం మరింత బలపడింది. ఆ రాత్రి ఆ ఇంటి చుట్టూ రక్తపు మబ్బు వ్యాపించి ఊరంతా భయంకరంగా మారింది. ఎవరైనా బయటకు వెళ్ళాలనుకుంటే ఆత్మల కేకలు వెంటాడతాయి. మాంత్రికుడు చివరికి మృత్యువునకు లోనయ్యాడు. అతని శరీరం రక్తంలో తడిసి పడి మాయమయ్యింది. గ్రామస్తులు ఇక ఆ ఇంటికి వెళ్ళే ధైర్యం చేయలేదు. రాత్రి ఆ ఇంటి చుట్టూ శబ్దాలు, అరుపులు వినిపించేవి. వీటి వెనుక దంపతుల ఆత్మల రూపాలు మెరుస్తూ రక్తపు బుడగలతో విరుచుగా వ్యాపించేవి. కొంతమంది పరిశోధకులు ఆ ఇంటి గది లోపలికి వెళ్ళి చూడాలనుకున్నారు. వీరి కాళ్ళ క్రింద రక్తపు దారులు కలిసిపోయి అడుగులు మోయించలేదు. ప్రతి గోడ, కిటికీ, రంధ్రం, పైకప్పు రక్తంతో కొద్దిగా రాణించాయి. ఆత్మలు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి వారిని పట్టుకుని గాలిలోకి ఎగరేశాయి. వీరు రెండవ క్షణంలో మృత్యువును అనుభవించారు. శరీరాలు రక్తంతో కనబడ్డాయి. ఇప్పటి నుండి ఆ ఇంటి పేరే గ్రామంలో భయంగా మారింది. ఎవ్వరూ రాత్రి ఎక్కడికి వెళ్ళరు, ఎవ్వరూ ఎదుర్కోలేరు అని తెలుసుకున్నారు. ఆ రాత్రి
గ్రామం మొత్తం శూన్యమైన వాతావరణంలో నిద్రపోయింది. తర్వాత గ్రామంలో ఒక యువ జంట ఆ ఇంటి రహస్యం తెలుసుకోవాలని ఆలోచించింది. వీరు రాత్రి ఆ ఇంటికి చేరుకుని లైట్ తీసుకుని లోపలికి వెళ్ళారు. కిటికీలు విరిగాయి. గోడల మీద రక్తపు చుక్కలు మెరుస్తూ భయాన్ని పెంచాయి. ఆత్మలు వారి వెంటాడుతూ రక్తం రక్తం అని అరుస్తూ దూకాయి. యువకుడు భయంతో కళ్ళను మూసుకుని భార్యను కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆత్మలో రక్తపు బురదల వారి చుట్టూ కప్పుకుని విడిచిపెట్టలేదు. వీరి శరీరాలపై రక్తపు పగుళ్ళు ఏర్పడ్డాయి. కళ్ళలో రక్తపు చిమ్మలు మెరుపులు తీశాయి. మహిళ ఆత్మలు వారి వెంట ఆడుతూ రక్తం కోసం వేచి ఉన్నాయి. వీరు గదిలో తప్పించుకోవాలనుకున్న ప్రతి తలుపు, ప్రతి రహదారి బ్లాక్ అయింది. అవసరమైన యువ జంట చివరికి అనవసరంగా ఆ యువ జంట మృత్యువునకు లోనయ్యారు. గ్రామంలో ఈ సంఘటనలు పండిపోయాక ఆ ఇంటి చుట్టూ ఎవరూ అడుగు పెట్టలేదు. రాత్రి శబ్దాలు, ఎర్రటి కళ్ళకాంతులు, రక్తపు మబ్బులు కొనసాగాయి. కొన్ని రాత్రుల్లో వెళ్ళిన వారు మృత్యువునకు లోనయ్యారు. వారిని ఎప్పటికీ కనుగొనలేదు. గ్రామ పెద్దలు మాంత్రికులను పిలిచి శాపాన్ని తొలగించాలని ప్రయత్నించారు. అయితే మంత్రాలు పనికి రాలేదు. ఆత్మలు ఇంకా కోపంతో తిరుగుతున్నాయి. రక్తం, అరుపులు, శబ్దాలు ఆ ఇంటి చుట్టూ స్థిరంగా ఉన్నాయి. ప్రతి దంపతుల ప్రేమ కథ మృత్యువుగా, శాపంగా మారింది. గ్రామస్తులు రాత్రి బయటకు వెళ్లకుండా కేవలం డేర్ కథలు వింటూ ఉంటారు. ఎవ్వరూ ధైర్యం చేసి ఆ ఇంటి రహస్యానికి దగ్గరగా వెళ్ళరు. రక్తపు చక్రం ఆ ఇంటిని ఇప్పటికీ కప్పుకొని ఉంచింది. కొంతకాలం తర్వాత ఒక పూర్వపు మాంత్రికుడు ఆ ఇంటి రహస్యాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. ఆత్మలు అతనిని ముందే గుర్తించి రక్తపు కేకలు తోడుకుని దాడి చేశారు. తన కళ్ళ ముందు ఆ దంపతుల శరీరాలు రక్తంతో తడిసిపోయి భయంకరంగా మెరుస్తున్నాయి. అతను మంత్రాలు జపించగా ఆత్మలు ఇంకా బలవంతంగా అతనిని కాపాడాయి. ఆత్మల బలంతో శరీరం మిగిలిన పునరావృతంగా కదిలి రక్తాన్ని పీల్చింది. గ్రామస్తులు ఆ మాంత్రికుడి ప్రాణహీనతను చూస్తూ భయంతో తిరిగి వెళ్ళారు. రాత్రి ఆ ఇంటి చుట్టూ రక్తపు మబ్బులు, కేకలు, అరుపులు కొనసాగాయి. కొంతమంది ధైర్యవంతులు కూడా మళ్ళీ బయటికి రాలేరు. ఆ దంపతుల ఆత్మలు గ్రామంలో చిరకాలం భయంగా ఉంచబడ్డాయి. రాత్రి చీకటిలో ఎవ్వరూ బయటికి వెళ్ళినా వారు ఎప్పటికీ తిరిగి రాలేరు. కాలం వెళ్ళిన తర్వాత ఆ ఇంటి చుట్టూ కొత్త భయగాథలు పుట్టాయి. వీటి వలన కొత్త యువకులు రాత్రి ఆ ఇంటి దగ్గరికి చేరుకునేందుకు ధైర్యం చంపుకున్నారు. వీరు కిటికీలను తాకగానే రక్తపు చుక్కలు, ఎర్రటి కళ్ళకాంతులు, ఆత్మల అరుపులు కనబడ్డాయి. వీరు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించగా ప్రతి తలుపు, ప్రతి గోడ వారికి ఆపడం ప్రారంభించింది. రక్తపు బుడగలు వారి చుట్టూ తిరుగుతూ భయాన్ని పెంచాయి. ఆత్మలు వారికి భయంకరంగా నవ్వుతూ రక్తం కోసం మేము మిమ్మల్ని వెతుకుతున్నామని పలికాయి. వీరు భయంతో పరిగెత్తిన ఆ రహదారులు మరింత బ్లాక్ అయ్యాయి. కొద్ది క్షణాల్లో కొత్త యువకులు మృత్యువుకు లోనయ్యారు. వారి శరీరాలు రక్తపు చుక్కలతో కప్పబడి మాయమయ్యాయి. గ్రామం మొత్తం ఆ ఇంటిని దూరంగా చూసి భయపడింది. ఆ ఇంటి చుట్టూ రాత్రి శబ్దాలు, ఎర్రటి కళ్ళకాంతులు కొనసాగాయి. ఎవ్వరూ ధైర్యంగా దగ్గరికి వెళ్ళలేదు. వీటి వలన గ్రామం రాత్రి చీకటిలో స్థిరంగా, నిశ్శబ్దంగా మారింది. కొంతమంది ధైర్యవంతులు మళ్ళీ ప్రయత్నించారు, కానీ మృత్యువునకు లోనయ్యారు. ఆత్మలు రక్తాన్ని పీల్చుతూ భయంకరంగా నవ్వుతూ ఉంటాయి. రక్తపు మబ్బులు, అరుపులు, శబ్దాలు ఎప్పటికీ ఆ ఇంటిని విడిచిపెట్టలేదు. ప్రతి దంపతుల ప్రేమ కథ మృత్యువు శాపంగా మారింది. వారి ఆత్మలు గ్రామంలో భయంగా తిరుగుతూ ఉంటాయి. వీరి కేకలు, అరుపులు
ఎర్రటి కళ్ళకాంతులు, రక్తపు చక్రం నిరంతరం కొనసాగుతున్నాయి. ఎవ్వరూ ధైర్యంగా ఆ ఇంటికి వెళ్ళలేరు. అది శాపంగా మారింది. కాలంతో ఆ ఇంటి చుట్టూ మరిన్ని అనుభూతులు, భయగాథలు పుట్టాయి. వీటి వలన గ్రామంలోని ప్రజలు రాత్రి బయటికి వెళ్ళడం మానేశారు. రక్తపు చుక్కలు గోడల మీద, పగుల్లో, కిటికీల నుండి కేకలు, ఎర్రటి కళ్ళకాంతులు నిరంతరం కనిపించాయి. ఎవరైనా వెళ్ళినప్పుడు ఆత్మలు వెంటాడి రక్తాన్ని పీల్చుతూనే ఉంటాయి. వీరి ప్రేమ, మృత్యువు, శాపం గ్రామంలో శాశ్వతంగా భయంగా మారింది. కొందరు ధైర్యవంతులు ప్రయత్నిస్తే వారు మృత్యువునకు లోనయ్యారు. ఆ ఇంటి చుట్టూ రాత్రి శబ్దాలు, రక్తపు మబ్బులు, ఎర్రటి కళ్ళకాంతులు కొనసాగుతున్నాయి. ప్రతి గది, ప్రతి తలుపు, ప్రతి రహదారి భయంకరంగా ఉంటుంది. గ్రామంలోని ప్రతి జనం ఆ ఇంటిని దూరంగా చూసి భయపడతారు. రాత్రి చీకటిలో ఎవ్వరూ దానిని ఎదుర్కోలేదు. అది శాశ్వత భయంగా ఉంది. ఇక ఆ దంపతుల ఆత్మలు రాత్రి రాత్రి గ్రామంలో తిరుగుతూ ఉంటాయి. వీరి కోపం, రక్తపాతం, అరుపులు, కేకలు ఎప్పటికీ ఆగవు. వీరు రక్తం కోసం భయాన్ని పంపుతూ ఎవరిని వదలరు. గ్రామంలో ఎవరు ధైర్యంగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళలేరు. ప్రతి కొత్త వ్యక్తి ఆ రహస్యానికి దగ్గరికి వచ్చినప్పుడు మృత్యువును ఎదుర్కొంటారు. ఆ ఇంటి చుట్టూ ఎర్రటి కళ్ళకాంతులు, రక్తపు మబ్బులు కొనసాగుతాయి. రాత్రి చీకటిలో ఎవ్వరూ ఒంటరిగా వెళ్ళరు. గ్రామం ఆ ఇంటి చుట్టూ శాశ్వతంగా భయాందోళనలో ఉంది. ఈ కథ మనకు నేర్పేది ప్రేమ, కోపం, శాపం, మృత్యువు ఒక్కటే. కలిసితే ఎలాంటి భయంకర ఫలితం వస్తుందో అని ఈ కథ మనకు నేర్పుతుంది.